నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? చెప్పు, నీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి? వచ్చి కన్ఫర్మ్ అయిపోయింది నాకు పెళ్ళి. నేను అప్పుడే పెద్దగా అయిపోయాను, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడా పుట్టేస్తున్నారు. నువ్వు అమ్మాయి అనుకుంటున్నావు అబ్బాయి అనుకుంటున్నావా? అమ్మాయి అనుకుంటున్నా. నేనేమనుకుంటున్నా? నువ్వు కూడా అమ్మాయి అనుకుంటున్నావు. అమ్మాయే కావాలి. ఫస్ట్ ఏమన్నావు? ఫస్ట్ కొన్ని నెలల దాకా అబ్బాయి కావాలి అబ్బాయి కావాలి అన్నావు. అబ్బాయి 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 అన్నావు, ఇప్పుడైనా అమ్మాయి కావాలి. ఎందుకంటే నేను అలా డైవర్ట్ చేస్తాను. నేను అంతా ఏదైనా షబ్బు స్టార్టింగ్ లో నేను అబ్బాయి కావాలన్నాను. షబ్బు అన్ని రీల్స్ అన్ని అమ్మాయిలే పంపిస్తుంది. అన్ని రీల్స్ ఓపెన్ చేస్తాడు. రీల్స్ కానీ ఫొటోస్ కానీ అన్ని అమ్మాయిలు పంపించి బ్రేక్ అంతా అమ్మాయిలు అంతా సగం ఇవే ఉంటాయి. I love you too, Daddy. సగం ఇవే ఉంటాయి. ఇవి పంపుతుంది. ఆ అమ్మాయి కూడా వచ్చి నోట్లో కక్కుద్ది వాడికి. ఇచ్చాడు దిష్టి తాపలు కొడుతున్నా. ఇంకోటి తాపలు ఎవడు అది కూడా ఎవరు చూడకూడదు, ఎవరు తిరగకూడదు. ఎవడు అది కూడా ఎవరు చూడకూడదు, ఎవరు తిరగకూడదు. నా ఫీలింగ్ అడిగావు, నేను ఏదో చెప్పాను. ఇప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ సో నా ఫీలింగ్ ఏంటంటే ఆ రోజు ఆ డేని రీక్రియేట్ చేద్దాం. ఎలా ఉంటది ఆ డేని రీక్రియేట్ చేద్దాం, మనం ఎలా ఫీల్ అయ్యాం. అదే ఎక్స్ప్రెషన్ పెడతావా? ప్రెగా న్యూస్ అంటే గుడ్ న్యూస్. April 18th మై ఫస్ట్ లో రివీల్ అయింది. April 18th. సరే రీక్రియేట్ చేద్దాం కానీ. సో ఆ డేని రీక్రియేట్ చేయబోతున్నాం. డే అంటే ఆ సాయంత్రాన్ని రీక్రియేట్ చేయబోతున్నాం. ఆ రోజు ఎలా ఫీల్ అయ్యామో మీ కళ్ళతో మీరే చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయింది. Probably because you left town. That's one theory. Another theory is that you're lying. నవీన్ చెప్పు లే, అది ఒకసారి చెక్ చేసుకుని ఇప్పుడే ఎందుకు? 4 days కదా అయింది. 14th రావాలి నీకు, 18th ఇది. మళ్ళీ ఎందుకు? ఒకవేళ రాకపోతే బాధపడతాను. అట్లా కాదు, నాకు ఎందుకు అనిపిస్తుంది, నాకేదో అసలు యాంగ్జైటీగా ఉంది. నేను ఎందుకు చూస్తున్నాను? వద్దులే, తర్వాత చేసుకో. ఏం కాదు, వేస్ట్ అయితే ఒకటేగా వేస్ట్ అయ్యేది. నవీన్ What are we gonna do? We have no idea where Chow is. వచ్చింది I don't know. ఏంది? వచ్చింది. నిజంగా వచ్చిందా? ఇదిగో. డబుల్ టిక్ వచ్చింది కదా, అంటే డబుల్ టిక్ వస్తే వచ్చినట్ట. వచ్చినట్టే కదా. నిజంగా నిజంగా గీలేదు దాని మీద. గీసా. ఇంకోసారి టెస్ట్ చేసుకో. లాస్ట్ ఇంకోటి ఉంది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్. ఏమంటావు ఇప్పుడు? ఇంకోసారి కూడా వచ్చిందా? ఇదే జరిగింది అనమాట అక్కడ. ఇంతే జరిగింది. ఇది ఏ టైం అంటే ఇది 11:30 12 అట్లా ఆ టైం అవుతుంది.
చెప్పొచ్చు, కానీ ఏంటంటే పెద్దోళ్ళు నజర్ ఈజ్ రియల్ అంటారు కదా. సో అందుకే ఇన్ని రోజులు మేము రివీల్ చేయలేదు. ఫస్ట్ నుంచి చెప్దాం. ఏంటంటే ఆ రోజు 17th ఏప్రిల్ శ్రీరామనవమి జరిగింది. ఆ రోజే నాకు ఎందుకు పై కింద తిరిగేసరికి కళ్ళు తిరిగినాయి. నాకు అప్పటి నుంచి డౌట్గా ఉంది. కానీ 3 daysలో ఏం తెలుస్తుందిలే, 2 daysలో ఏం తెలుస్తుందిలే అని సైలెంట్గా ఉన్నా. ఇంకా 18th ఏప్రిల్ రోజు మనం చూసుకున్నాం కదా నైట్. అప్పటికి నువ్వు వద్దని చెప్పావు ఆ 4 daysలో ఏం తెలుస్తుందని. దాని తర్వాత అది ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది. ఒక నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళాం మనం. ఎలా ఉండేది ఫస్ట్ సెమిస్టరా? ఫస్ట్ ట్రైమిస్టర్ కొన్ని వీక్స్ వరకు ఒక ట్రైమిస్టర్ అంటారు. దాని తర్వాత సెకండ్, థర్డ్, 3 ఉంటాయి. సెకండ్ మంత్ నుంచి స్టార్ట్ అయినాయి వామిటింగ్స్. మనం సెకండ్ మంత్ లో ఉన్నప్పుడే హాస్పిటల్కి వెళ్ళాము. టెస్ట్లు చేశారు, స్కాన్ చేశారు. ఫస్ట్ నువ్వు స్క్రీన్ లో చూడగానే ఫీలింగ్ ఏంటి? బేబీ హార్ట్ బీట్ వినగానే నాకు వినిపిస్తారు. అది ఫీలింగ్ ఏంటి అప్పుడు? అప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే నాకు కొంచెం అదొక ఆనందం. ఎట్లా చెప్తాము, అదొక ఆనందం అంతే. 3rd month అప్పుడు మనకి శ్రావణ మాసం వచ్చింది, అందుకే 2 months దూరంగా ఉంది. 1 month 5th month ఎండింగ్ లో వచ్చా కదా. 6th month లో అదేంది టిఫా. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కిక్స్, 4th month స్టార్టింగ్ అప్పుడు హాస్పిటల్కి వెళ్ళా. అంటే మంత్లీ చెకప్ ఉంటది కదా. డాక్టర్ అడిగారు మూమెంట్స్ తెలుస్తున్నాయి అమ్మ అని. తెలియడం అంటే ఎలా అంటే బయటికి కిక్ అంటే అది నాకేం అర్థం కాదా. అంటే లోపల అట్లా బటర్ఫ్లైస్ లాగా బుడకలుగా గ్యాస్ లాగా అలాంటి ఏమైనా వస్తుందా అది అంటే అట్లయితే వస్తుందని చెప్పా. అదే మూమెంట్స్ అన్నారు. అదే మూమెంట్ అవునా నిజమా అనేటట్టు. అవునా అయితే నాకు ఎప్పటి నుంచో వస్తున్నాయి అనుకున్నా. తర్వాత 5th month అప్పుడు మాత్రం నాకు కొంచెం ఇట్లా పట్టుకుంటే ఇట్లా పట్టుకొని ఇట్లా ఏదో కదులుతున్నట్టుంది. అంటే అట్లా కొట్టలేదు, అంత కొట్టలేదు. నేను ఫస్ట్ చెప్పని అది నువ్వు పెట్టిన 6th month. నేను 5th month లో అప్పుడు అది పెట్టుకున్నప్పుడు ఇట్లా చేతులు పెట్టుకుంటున్నప్పుడు ఏదో కదులుతున్నట్టు వస్తుంది. నా చేతులకి కదులుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. రే అని పక్కన మా తమ్ముడు ఉన్నాడు. రే ఒకసారి చెయ్యిరా అంటే ఇట్లా పడితే ఏముంది, ఏం లేదు. నువ్వు అప్పుడే వాడికి ఏదో పెద్ద తెలిసినట్టు ఏం లేదు, అది ఏం ఉండదు ఇప్పుడే అని అన్నాడు వాడు. సరేలేరా అన్న. మమ్మీ చెప్తే ఆ మమ్మీ మూమెంట్స్ ఉంటాయి, ఎప్పటి నుంచో ఉంటాయి, 4th month నుంచే ఉంటాయి అని చెప్పింది. దాని తర్వాత నేనేంటి నాకేంటంటే అబ్బాయి తెలుసుకోవాలి కదా. అందుకే గూగుల్లో సెర్చ్ చేశా. తొందరగా కిక్స్ తెలిస్తే అంట అమ్మాయి అంట, లేట్గా కిక్స్ తెలిస్తేనంట అబ్బాయి అంట. ఇప్పుడు నాకు తొందరగా తెలిసినాయి కదా, అంటే నేను అమ్మాయి అనుకోవాలి కదా, అదొకటి. నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ బీట్ చూపించిందంటే చూపించారు అది 152 వచ్చింది. 152 హార్ట్ బీట్ 152 153 అలా వచ్చింది. 153 వచ్చిందే ఎందుకమ్మా అడిగింది అంటే రీల్స్ లో చూసాను 153 వస్తే అబ్బాయి. మీ నాన్న డబ్బులున్నా ఉండాలి. 153 వస్తే అమ్మాయి, 140 కంటే తక్కువ వస్తే అబ్బాయి అని చూసాను. అంటే ఈ మోహం అన్నాడు ఆయన. ఇంకా మనకి ఇంకా 6th month వస్తే 6th month వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాము, కొన్ని వీడియోలు తీసాము. ఆ వీడియోస్ ని చూసి ఇంకా అప్పుడు దాకా ఇన్ని కామెంట్స్ వచ్చినాయి, ఆ వీడియోస్ లో ఇన్ని కామెంట్లు వచ్చినాయి. ప్రెగ్నెన్సీ రివీల్ చేయకపోతున్నా సబ్స్క్రైబ్ చేస్తాం. ఇంకోటి ఏం చెప్పారు, జాగ్రత్త థమ్స్ అప్ ఆ థమ్స్ అప్ ఒక్కరోజే నేను నిజం చెప్పాలంటే థమ్స్ అప్ తాగి నేను తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా అసలు నేను మానేశాను. థమ్స్ అప్ ఒకటి, కెఫెన్ ఉండే, కాఫీ ఒకటి, అన్ని మానేశాను. అది ఆ రోజు ఒక్కరోజు తాగాలనిపించింది అంటే అది కూడా సగం బాటిల్ తాగి సగం బాటిల్ ఇచ్చాడు. సో ఇప్పుడు దాకా రివీల్ చేయకుండా వెయిట్ చేయించినందుకు సారీ. ఇప్పుడు నా వర్షన్ చెప్తా. ఫస్ట్ కిక్
ఫస్ట్ కిక్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇట్లా ఫోన్ టీవీ చూస్తున్నా, నవీన్ 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 ఈ టీవీ 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 అని పుట్టంగానే వాడు ఇప్పుడు ఎవరినైనా నేను నాన్న అవుతున్నానంటే ఏది నాకు మాట్లాడంటే ఏదోలా ఉంది గురు, ఏది నాకు మాట్లాడంటే ఏదోలా ఉంది గురు. తగిలిందా నీకు? తగిలింది. అసలు ఎలా ఉండిద్ది అంటే ఫస్ట్ లో ఏంటంటే అప్పుడు నేను నీకు చూపించినప్పుడు 6th month స్టార్టింగ్ అలా ఉంది కదా, అప్పుడు ఏంటంటే ఇట్లా తగిలేది, ఇప్పుడు ఎట్లా తగులుతుంది 7th month ఎండింగ్ కాబట్టి. అవును, ఇప్పుడు తగిలేది వేరు. మళ్ళీ ఇట్లా పైకి వెళ్తుంది. ఏదన్నా స్కూటీ ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది. ఏదన్నా ఏమంటారు స్పీడ్ బ్రేకర్ వచ్చింది ఉన్నా లేకపోయినా నేను స్లోగానే వెళ్తున్నా, ఎలా ఉన్నా లేకపోయినా. ఎందుకంటే మళ్ళీ జంపింగ్ అయితే మళ్ళీ ఇబ్బంది. వెనకలు ఎవరున్నా లేకపోయినా నాకు అక్కడ ముందు రోడ్ స్పీడ్ బ్రేకర్లు చేస్తున్నా. అంత మారిపోయింది థింకింగ్ తండ్రి. ఇది ఇంకా 7th month వచ్చేసరికి, ఇప్పుడు 7th month ఎండింగ్ లో ఉంది, ఒక 10 days లో అయిపోయింది. 7th month వచ్చేసరికి నిద్ర పట్టకపోవడం, ఇట్లా పడుకునే వాళ్ళం, చాలా సపోర్టివ్ ఆయిల్ కాలు ఎత్తాడు, కాలుకి ఆయిల్ రాస్తావు. 3 గంటలకు లేపిద్ది ఒక్కోసారి, లేపినాడు 2 నుంచి ఒక్కొక్కసారి నిద్ర పట్టదు, 3కి లేగుస్తా, మన 3 to 6 దాకా నిద్ర పట్టదు. బాగా నొప్పి తీసినప్పుడే లేపిద్ది, లేకపోతే పడుకోని అని చెప్పి. బాధ వస్తుందో నాకు తెలీదు, ఆటోమేటిక్ బాధ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలియదు, ఏడవాలనిపిస్తుంది, కళ్ళు నీళ్ళు వస్తాయి, కోపం వస్తా ఉండిద్ది. అదిగో ఇదే చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్కడ మాట్లాడుతున్నారు చూడకపోతే ఏమి. ఇప్పుడు అంటే చాలా వచ్చినాయి, టాబ్లెట్ వచ్చినాయి, ఇది వచ్చింది, ఓకే. మా మమ్మీ వాళ్ళకి కూడా స్కాన్స్ ఉన్నాయి, తీసుకోవచ్చు. అసలు నేను ఎలా వచ్చాను బయటికి, నేను పుట్టినప్పుడు 5 kgs పుట్టానంట. 5 kgs అంటే అసలు మా మమ్మీ ఎంత బాధపడి ఉండిద్ది. అట్లా కూడా అనిపిస్తా ఉండిద్ది అంత కష్టము, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. ఇప్పుడు దాకా అయితే టిఫా స్కాన్ అయిపోయింది కదా మంది. టిఫా స్కాన్ లో అన్నీ వచ్చినాయి, గుడ్డు అది ఇది అని వచ్చింది, చదివాము మొత్తం, ఆల్ ఓకే. చాలా సంతోషంగా ఫీల్ అయ్యాం. టిఫా స్కాన్ అప్పుడు మాత్రం నవీన్ వచ్చాడు హాస్పిటల్కి, అది ఒక్క రోజు మాత్రం వచ్చాడు హాస్పిటల్కి నా తోడు, ఒక్కరోజు వచ్చాడు అంతే. నెక్స్ట్ గ్రోత్ స్కాన్ ఉంది, దానికి వస్తావా నవీన్? ఏముండదు సోది, ఆడ కూర్చోవాలి, ఎంతసేపు కూర్చోవాలి. ఇప్పుడు ఏమన్నాడంటే సపోర్టివ్ గా ఉన్నాను కదా అన్నాడు కదా, అదే సపోర్టివ్నెస్. నవీన్ ప్లీజ్ నవీన్, ప్రతి ఒక్క వీడియో నువ్వు తిండి పెట్టుకొని కూర్చోకు. అయితే ఒక 10 days లో 8th month వస్తుంది, 8th అయిపోతే 9th ఉంది, 9th అయిపోతే 10th లో. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ఏంటి అని కూడా అడుగుతారు, ఏమో ముందే చెప్తున్నా, ప్లీజ్ ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టొద్దు, నేను తట్టుకోలేను. ఏంటంటే పెడుతున్నారా అంటే పెట్టట్లేదు. నషా ఫ్యామిలీ అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టరుగా. మన కమ్యూనిటీ ఎట్లా ఉంటది, మన యూట్యూబ్ కమ్యూనిటీ, మన వాళ్ళు ఒకవేళ ఎవరైనా కామెంట్ పెట్టినా వీళ్ళు పోయి వేసుకుంటారు వాళ్ళని. 10 మంది కామెంట్లలో. అవును నిజమే, నేను చూసాను. అవును చెప్తారు, గట్టిగా ఇస్తారు. ఒకడు కేవలం శబానా కోసమే చూస్తున్నా వీడియోలు అంట. నేను నీ ఓవర్ యాక్టింగ్ రీల్ లో కూడా చూడను, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? నార్మల్ గా ఉండు బ్రో, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తావు? నేను డిలీట్ చేద్దాం. బాగా మాట్లాడుతుంది కదా, ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేస్తావు? మనకి బ్లాగింగ్ చాలా కొత్త అన్నమాట, మాట్లాడలేము. నేను డిసెంబర్ లో బేబీ బయటకు వస్తుంది, December 19th ఇచ్చారు. అక్కడ దాకా అయితే ఉండదు. 3 మతాలు న్యాయం ఉంటాయి మా దాంట్లో. లేట్ అవుతుంది అబ్బా వీడియోలు. మెయిన్ ఏంటంటే కూర్చోవాలి, కానీ నాకు తిరగాలనిపిస్తుంది, బయట తిరగాలనిపిస్తుంది. నేను ఇంట్లోనే ఉంటున్నా,
నాకు బోర్ కొడుతుంది. ఎంతసేపు అని టీవీ చూడాలి, ఫోన్ చూడాలి, కొడుతుంది. ఇంట్లో ఏదో ఒకటి చేసుకుంటా. నాకు టైం గడవట్లా అంత ఏం చేసినా కానీ. ఎప్పుడేమో హాయిగా వెళ్ళిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అయి వస్తాడు. ఎవరైతే ఇప్పుడు దాకా మాకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారో ఇకపైన కూడా మాకు సపోర్ట్ చేస్తారని చాలా కోరుకుంటున్నాను. మీరు చేస్తారు, మన ఫ్యామిలీ అంత స్ట్రాంగ్ కాబట్టి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా చూస్తున్నారు కదా, వాళ్ళకి కూడా థ్యాంక్స్, ఎందుకంటే మమ్మల్ని ఇష్టపడుతున్నారు కదా. సో బయట అప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా నా దగ్గరికి వచ్చి హాయ్ చెప్పు అని మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు హెల్త్ ఎలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కామెంట్స్ లో థమ్స్అప్ తాగొద్దు, చేయొద్దు, ఇట్లా తిరగొద్దు ఇలా చెప్తున్నారు కదా, దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ కేర్ మాకు ఇంకా ఇలానే ఉండదు. చాలా థ్యాంక్స్ నా బాటమ్ ఆఫ్ మై హార్ట్. అంటే గుండె కింద నుంచి చెప్పు, నిజంగా సీరియస్ గా. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఓకే, భూమి గుండ్రంగా ఉంటుంది. మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే. కామెంట్ పెట్టండి ఇంకేమైనా కావాలంటే, దాన్ని బట్టి చేద్దాం, సరేనా? బేబీ అమ్మాయో అబ్బాయో మీరేమనుకున్నారు కింద కామెంట్ చేయండి. जेड़ा नशा तेरी अक्खां विचों